వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 10వ భాగం. వాళ్ళిద్దరిని అలా చూసిన శారదమ్మ గారు ముసిముసిగా నవ్వుకుంటూ పద్మగారు కప్పలా నోరు తెరిచేశారు. ఇక పని మనిషి అప్పుడే బయటికి వస్తుంది. కాస్త అక్కడ జరుగుతున్న సీన్ చూసి అయ్యో అనుకుంటూ పరుగున లోపలికి వెళ్ళిపోయింది. దాదాపు 5 నిమిషాలు అలానే ఉండిపోయారు ఇద్దరు కూడా. ఎంతసేపటికి వాళ్ళు లేవకపోవటంతో ఇక లేవండిరా, ఎంతసేపు అలానే ఉంటారు, మరి పెద్దవాళ్ళ ముందు సిగ్గు లేకుండా ఇంతవరకు ఓపెన్ రొమాన్స్ చేస్తే ఎలా చెప్పండి? నాకు మీ తాతయ్య గుర్తొస్తున్నాడు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే తెలుసా అని సిగ్గు నటిస్తూ అన్నారు శారదమ్మ గారు. ఆవిడ మాటలకి తేరుకున్న సిద్ధార్థ్ కంగారుగా పైకి లేచి లేవబోయి చేయి జారి ఈసారి పూర్తిగా సాత్విక మీద పడ్డాడు. సాత్విక భయంతో కళ్ళు పెద్దవి చేస్తే తన శరీరానికి మెత్తగా తగిలిన సాత్విక అందాలని చూసిన సిద్ధార్థ్ గొంతులో గుటకపడి తడబడుతూ కంగారుగా లేచి నిలబడి సాత్వికకి చేయి అందించాడు. సాత్విక నడుము అప్పటికే నాదస్వరం ఊదినట్టు ఒక రకమైన నొప్పితో అల్లాడిపోతుంటే కాదు అనకుండా సిద్ధార్థ్ చేతిని పట్టుకుని నెమ్మదిగా పైకి లేచి నిలబడింది. కానీ తన వల్ల కావటం లేదు. అమ్మ అంటూ నడుముని పట్టుకోగానే వాట్ హ్యాపెన్, నీకేమయ్యింది, దెబ్బెక్కడైనా తగిలిందా అని సిద్ధార్థ్ కంగారుగా అడుగుతుంటే ఇంకెక్కడ తగులుతుందిరా, నాకు తెలిసి నడుముకి తగిలి ఉంటుంది. 100 కేజీల బరువు ఉన్న బియ్యం బస్తా లాంటి నువ్వు ఒక్కసారిగా 50 కేజీల పూల బస్తా మీద పడినట్టు పడ్డావు. దాని మీద పాపం రోడ్ రోలర్ కింద రూపాయి బిల్ల పరిస్థితి అయిపోయింది సాత్వికది. నీ రూమ్లోకి తీసుకుపోయి ఎక్కడెక్కడ ఏం నొప్పులు వచ్చాయో చూసి పర్సనల్గా ట్రీట్మెంట్ ఇవ్వు, దెబ్బకి నొప్పులన్నీ ఎగిరిపోతాయి అని అల్లరిగా అన్నారు. సిద్ధార్థ్ తన గ్రానీని ఒక చూపు చూసి నేను మాట్లాడుతున్నా కదా, సైలెంట్గా ఉండు గ్రానీ అని అన్నాడు. సిద్ధార్థ్ మళ్ళీ సాత్విక వైపు తిరిగి చెప్పు, ఎక్కడ నొప్పి పుడుతుంది, నా వల్ల ఎక్కడైనా దెబ్బ తగిలిందా అని అడిగాడు. సాత్విక కొంచెం కంగారుగా ఏం లేదు సార్, నొప్పేమీ లేదు అని అంటుంటే అదేంటి అలా అంటావు, ఏమీ లేదని నాకు ఇక్కడి నుంచి కనిపిస్తుంది. నీ నడుము వెనక వైపు ఎర్రగా కమిలిపోవటం, నీ మీదేమైనా మెత్తటి పూల చెండు పడిందా ఏంటి? అబ్బా అంటూ తీయగా మొలగటానికి 100 కేజీల బియ్యం బస్తా పడినట్టు పడ్డాడు నా ఈ మనవడు. పాపం ఎలా మోసావో ఏమో, నాకైతే నిన్ను చూస్తుంటే జాలేస్తుంది అని జాలి నటిస్తూ అన్నారు శారదమ్మ గారు. ఆవిడ మాటలకి సాత్విక ఇబ్బందిగా మొహం కిందికి దించితే పద్మగారికి ఇదంతా కావాలని చేస్తున్నారని కాలు అడ్డం పెట్టినప్పుడే చూసి అర్థం చేసుకుని ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే సిద్ధార్థ్కి చాలా చాలా ఆక్వర్డ్గా అనిపించి గ్రానీ ప్లీజ్ నువ్వు సైలెంట్గా ఉండు మిస్ సాత్విక అనగానే ఒరేయ్ బడవ, మిస్ సాత్విక కాదురా మిస్సెస్ సాత్విక సిద్ధార్థ్, ఇప్పుడు తను మర్చిపోక ఆ విషయం అని అనగానే సిద్ధార్థ్ పళ్ళు కొరుకుతూ నువ్వే మాట్లాడుక అయితే నేను పోతున్నాను అంటూ వెనక్కి తిరగగానే నాకేం సంబంధం, నీ పెళ్ళానికి నొప్పొచ్చినా నవ్వొచ్చినా అది నీకే చెప్పుకుంటుంది అంట, నాతో ఏమీ చెప్పదంట, అంతే కదా సాధ్వి అని తల గిరగిరా ఊపుతూ అనగానే సాత్విక కంగారుగా లేదు లేదు మేడం అని అంది. అరే నువ్వింత అమాయకంగా మాట్లాడుకు సాత్విక, నీ మనసులో విషయం నాకు అర్థమయ్యిందిలే, అంత భయపడని అవసరం లేదు, నా మనవడు ఏమీ అంత చెడ్డవాడు కాదు, ఎక్కడ నొప్పి ఉందో చెప్పు, ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేస్తాడు భర్తగా, కొన్ని క్షణాల్లో నొప్పి తగ్గిపోతుంది అని నొక్కి పలుకుతూ అనగానే సిద్ధార్థ్ కోపంగా గ్రానీ స్టాప్ ఇట్, నువ్వు కావాలని చేస్తున్నావు కదా ఇదంతా అని అన్నాడు. అరే కావాలని చేస్తే నాకేం వస్తుంది సిద్ధు, నువ్వే చెప్పు, నేనేమైనా వయసులో ఉన్నానా ఇవన్నీ చూసి మురిసిపోయి అరే నా మొగుడు అంత త్వరగా ఎందుకు వెళ్ళిపోయాడు, నాతో ఉండొచ్చు కదా అని ఊహల్లో బ్రతకటానికి లేదే, ఏదో పాపం నా ఇంటి కోడలి ఇలా బాధపడుతుంది నీకు చూపిద్దామని చూపిస్తున్నాను, అది కూడా తప్పంటే ఎలా, పోవయ్యా నాకే సంబంధం, రావే పద్మ ఇక్కడ మనం ఎక్స్ట్రా అని నీ కొడుకు చెప్పకనే చెప్తున్నాడు, బయటికి పోయి సరదాగా అలా వాక్ చేసుకుందాం, సాధ్వి నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో, ఈ సోఫాలో కూర్చొని లేదంటే ఆ టేబుల్ మీద కూర్చొని, ఎవరు నిన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, తీసుకొచ్చిన వాళ్ళే పట్టించుకున్నప్పుడు మాకేం సంబంధం, మాకు అనవసరమే అని భుజాలు ఎగరేసి పద్మగారిని తీసుకొని బయటికి వెళ్ళిపోతే సాధ్వి నిలబడలేక సోఫాలో కూర్చునిపోయింది చిన్నగా అమ్మ అంటూ.
అది చూసిన సిద్ధార్థ్ కొంచెం కంగారు పడి సాధ్వితో ఓపెన్గా ఎలా మాట్లాడాలో అర్థం కాక వెళ్ళిపోతున్న తన గ్రానీని చూసి పళ్ళు నూరుకుంటూ ఉంటే సాధ్వి మాత్రం మనసులో నిజంగానే 100 కేజీల బస్తా పడినట్టుంది. ఇంత బరువు ఎప్పుడూ నా మీద పడలేదు. మొదటిసారి ఈయన గారు పడి పచ్చడి చేసేశారు. నడుము నాదస్వరం పోయినట్టు తెగ సౌండ్ చేస్తుంది. ఈ నొప్పి భరించలేకపోతున్నాను. ఏం చెయ్యాలి అబ్బా? కాపడం పెట్టుకునే వీలు కూడా లేదే. ఎవరు పెట్టేవారు కూడా లేరు. మేడంని చూస్తే తప్పించుకొని పారిపోయినట్టు ఉంది. ఇక ఈయన గారిని అడగటం అమ్మో నా వల్ల ఏ పని కాదు. ఏం కాదు సాధ్వి, ఇలాంటి నొప్పులన్నీ నీకు అలవాటే కదా, వెంటనే తగ్గిపోతాయి, వదిలేసాయి అని తనకు తానే చెప్పుకుంటూ ఉండగా ఇక తప్పదు అన్నట్టు సిద్ధార్థ్ ఏమైంది సాధ్వి, నొప్పిగా ఉందా? ఎక్కడ నొప్పిగా ఉందో చెప్పు, నేను చూస్తాను లేదా డాక్టర్ని పిలుస్తాను అంటే సాధ్వి టక్కున కంగారుగా చూస్తూ ఏమీ లేదు సార్, ఇది మామూలు నొప్పే, తగ్గిపోతుంది అని లేవటానికి ట్రై చేసింది. కానీ నడుము కలుక్కుమనటంతో ఈసారి కొంచెం గట్టిగానే అమ్మ అని సోఫాలో కూర్చుంటే సిద్ధార్థ్ కంగారుగా సాధ్వి అంటూ తన భుజాలు పట్టుకొని జాగ్రత్తగా కూర్చోబెట్టి ఎక్కడ నొప్పి పుడుతుందో చెప్పు, ఇలా లోపల బాధపడితే నొప్పి తగ్గుద్దా ఏంటి అని సీరియస్ అయ్యాడు. అది కాదు సార్ అని అంటే నోరు ముయ్ సాధ్వి, చెప్పు ఎక్కడ నొప్పి అని ఈసారి ఏకంగా సింగిల్ వార్డులోకి వచ్చి అడిగాడు తన సొంత మనిషిని పిలిచినట్టు. అది ఇటు సిద్ధార్థ్ అటు సాధ్వి పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. సాధ్వి కొంచెం ఇబ్బందిగా అది సార్ నడుము దగ్గర చాలా నొప్పిగా ఉంది, కింద రెండోసారి పడినప్పుడు చాలా గట్టిగా దెబ్బ తగిలిందేమో, చాలా పెయిన్ఫుల్గా ఉంది సార్, డాక్టర్ ఏం వద్దు, జస్ట్ నాకు మూవ్ ఇస్తే నేను అప్లై చేసుకుంటాను, 1 గంట అలా ఉంటే తగ్గిపోతుంది, ఈ నొప్పులన్నీ నాకు అలవాటే సార్, మీరు నా కోసం కంగారు పడకండి అని అంటే సిద్ధార్థ్ సాధ్విని ఒక్కసారిగా చేతుల్లోకి ఎత్తుకున్నాడు. దెబ్బ సాధ్వి కంగారు పడిపోయి సార్ ఏం చేస్తున్నారు మీరు అని అంటే సిద్ధార్థ్ సాధ్విని తీసుకొని కిందే ఉన్నారు గెస్ట్ రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టి నేను ఇప్పుడే వస్తాను లేవకు అని తన రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఓల్నీ స్ప్రే తీసుకువచ్చి దీనికి తగ్గిద్దేమో డాక్టర్ని కూడా పిలిపిద్దాము, ముందైతే ట్రై చేయాలి కదా అనుకుంటూ కిందకి వచ్చి సాధ్వి ఉన్న రూమ్లోకి వెళ్ళాడు. అప్పటికే సాధ్వి నార్మల్గా వెళ్ళకిలా పడుకోలేక బోర్లా తిరగలేక ఎప్పుడు ఇలా నాకు నొప్పి పుట్టింది లేదు, ఈ ఇంట్లోకి నేను వచ్చిన ఫస్ట్ రోజే ఈ నొప్పులన్నీ రావాలా ఏంటో, మరీ ఇంత సెన్సిటివ్గా ఉండకూడదు సాధ్వి, ఇక నుంచి నువ్వు గట్టిగా ఉండాలి, నువ్వు వచ్చిన పని త్వరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి, నీ తమ్ముడిని చూసుకుంటూ హ్యాపీగా ఉండాలి, ఇదే నీ ముందున్న లక్ష్యం, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నువ్వు వచ్చిన పని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపో అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంది. ఆ చివరి మాటలు లోపలికి వచ్చిన సిద్ధార్థకు వినిపించి సాధ్వి వైపు ఒక చూపు చూసి మనసులో ఈ పిల్ల ఇలా ఫిక్స్ అయ్యిందా, ఇలా అయితే గ్రానీలా ఈ అమ్మాయి కూడా నా మాట వినదు, నోనో అలా జరగకూడదు, తనని కన్విన్స్ చేయాల్సిందే అనుకుని లోపలికి వచ్చి ఇది స్ప్రే చేసుకుంటే తగ్గుతుంది, నేను డాక్టర్ని పిలిపిస్తాను, డాక్టర్ చూస్తారు అని అంటే నో సార్ డాక్టర్ వద్దు, అనవసరంగా నా కోసం మీరు ఖర్చు పెట్టకండి, ఇప్పటికే చాలా ఖర్చు చేశారు, అదే తీసుకున్నందుకు నాకు చాలా గిల్టీగా ఉంది, ప్లీజ్ సార్ ఇంకా నన్ను మీకు రుణపడిపోయేలా చేయకండి అని అంటే సిద్ధార్థ్ విసుగ్గా తన వైపు చూసి ఓల్డ్ లేడీలా మాట్లాడక సాధ్వి, ఇప్పుడు నువ్వు నా బాధ్యత, నీకు సంబంధించిన ప్రతిదీ చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది, నీకు బాగోకపోతే నేనే డాక్టర్ని పిలిపించి చూపించాలి, ఇలా మాట్లాడి నాకు కోపం తెప్పించకు, ముందు స్ప్రే చేసుకో అని అంటే సాధ్వి ఆ స్ప్రే తీసుకొని పైకి లేచి చేతిని వెనక్కి పెట్టింది. కానీ నొప్పి పుట్టే చోట స్ప్రే చేసుకోలేకపోతుంది. అప్పటికే సిద్ధార్థ్ మొహం తిప్పేసిన వాడు కాస్త అయ్యిందా అని అడిగాడు. లేదు సార్ నా వల్ల కావటం లేదు, వదిలేయండి అంటూ ఆ స్ప్రే బాటిల్ పక్కన పెట్టగానే టక్కున సాధ్వి వైపు చూసిన సిద్ధార్థ్ అవ్వటం లేదు ఏంటి, నీకు అవ్వకపోతే గ్రానీని మమ్మీని పిలుస్తాను అంటూ పిలిచాడు. కానీ వాళ్ళెవరూ రాకపోవటంతో విసుగ్గా మొహం పెట్టి సరే నేనే స్ప్రే చేస్తాను, ఎక్కడ నొప్పో చెప్పు అనగానే సాధ్వి కళ్ళు పెద్దవి చేసి సిద్ధార్థ్ వైపు చూసి మీరా అని కప్పలా నోరు తెరిచింది. నేనే, లేకపోతే వేరే ఎవరైనా వచ్చి చేస్తారనుకుంటున్నావా ఏంటి, స్పీడ్గా చెప్పు సాధ్వి, నేను వర్క్ ఆపుకొని మరీ వచ్చాను, నా వర్క్ కంటిన్యూ చేసుకోవాలి అనగానే
సాధ్వికి భయంతో చెమటలు పట్టేస్తూ, మీరు ఎలా సార్? నో మీరు కాదు, మేడంని పిలవండి, బయటికి వెళ్ళి చూడండి మేడం కోసం అని అంటే, మీ మేడం రాదులే, నువ్వు ముందు చెప్పు అని సాధ్వి భుజాలు పట్టుకొని ఎక్కడా అంటూ వెనక వైపు చూశాడు. అప్పటికే చీర కొంచెం పక్కకి తీసి ఉండటం వలన బ్యాక్ సైడ్ నడుము క్లియర్గా కనిపించడమే కళ్ళు పెద్దవి చేసి గుటకలు మింగాడు సిద్ధార్థ్. వెనక వైపు నడుము కాస్త రోజ్ పింక్ కలర్లో మెరిసిపోతూ కనిపించటంతో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.